దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తుంటారు. తమిళంలో మౌన గీతాంజల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, రసకుట్టి, పాపా ది గ్రేట్ లాంటి ఎన్నో మూవీస్ కు దర్శకత్వం వహించారు. తెలుగులో అవునా, మేం వయసుకొచ్చాం, రెడ్ అలర్ట్, సీత, కుబేర వంటి సినిమాల్లో నటించారు. తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారైన భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాల్లో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని కూడా పిలుస్తుంటారు. ఇక తమిళంలో మౌన గీతాంజల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, రసకుట్టి, పాపా ది గ్రేట్ వంటి ఎన్నో మూవీస్ కు దర్శకత్వం వహించారు భాగ్యరాజ్. ఇక తెలుగులో అవునా, మేం వయసుకొచ్చాం, రెడ్ అలర్ట్, సీత, కుబేర వంటి సినిమాల్లో నటించారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా అప్డేట్స్ ఏంటి? తమిళ డైరెక్టర్ అయినటువంటి కె భాగ్యరాజు ఈ రోజు ఉదయం అపోలో హాస్పిటల్, చెన్నైలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన తెలుగు సినిమాల్లో కూడా చాలా వరకు కూడా పనిచేయడం జరిగింది. తెలుగు, తమిళ్లో సినిమాల్లో ఆయన రైటర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా కూడా చేయడం కూడా జరిగింది. భాగ్యరాజ్ ఎన్నో సినిమాలు కూడా నిర్మించింది. అందరికీ గుర్తింపు పొందినటువంటి నటుడు ఆయన. ప్రస్తుతం తమిళ చలనచిత్ర పరిశ్రమలో చాలా యాక్టివ్ గానే ఉంటున్నటువంటి భాగ్యరాజు ఈ రోజు ఉదయం అనుకోని పరిస్థితుల్లో కన్నుమూయటం తమిళ చలనచిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే కె భాగ్యరాజ్ గుండెపోటుతో మరణించడం చలనచిత్ర పరిశ్రమకు చాలా తీరని లోటు అని కూడా చెప్తున్నారు. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంతో మంది నటులతో కూడా ఆయన పనిచేయడం జరిగింది. అల్లరి నరేష్ పెళ్ళైంది కానీ సినిమా కానీ, ఇటీవల వచ్చినటువంటి కొన్ని సినిమాల్లో కూడా ఆయన చేయడం చూడటం జరిగింది. ఆయన డైరెక్టర్ గా తో పాటు ఇటు నటుడుగా కూడా ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. భాగ్యరాజు కథ మొత్తం కూడా ఒక కుటుంబ నేపథ్యంలో ఎక్కువగా చేసినటువంటి సినిమాలు ఎక్కువగా ఉండటం కూడా జరిగింది. అలాంటి భాగ్యరాజు సడన్ గా ఇలా గుండెపోటుతో మరణించడం ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా చాలా తీవ్ర సంతాపం కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే భాగ్యరాజ్ యొక్క మరణ వార్త తెలిసిన తమిళ చలనచిత్ర పరిశ్రమ కూడా సంతాప దినంగా ఈ రోజున అక్కడ మొత్తం కూడా సినిమా షూటింగ్స్ కూడా ఈ రోజు మొత్తం కూడా ఆపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు ఆయన ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం, దాంతో పాటు ఇటు కొంతమంది సినీ ఇండస్ట్రీకి వచ్చినటువంటి ప్రముఖులు కూడా ఆయన యొక్క భౌతిక గాయాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మొత్తం కూడా ఆయన యొక్క మొత్తం కూడా అంత్యక్రియలు కూడా చేసే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి అయితే భాగ్యరాజ్ యొక్క మరణం మాత్రము రెండు తెలుగు సినీ పరిశ్రమలకు, తెలుగు, తమిళ్లో మాత్రము చాలా వరకు కూడా ఇది ఒక దుఃఖాన్ని మిగిలించని చెప్పవచ్చు. ఆయన లేని లోటు మాత్రం ఈ పరిశ్రమకు మాత్రం ఉంటుందని కూడా పలువురు సినీ ప్రముఖులు కూడా చెప్తున్న మాట. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని కూడా పిలుస్తూ ఉంటారు. మొత్తం 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అనేక సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. రీసెంట్ గా వచ్చినటువంటి కుబేర సినిమాలో కూడా తెలుగులో ఆయన నటించడం జరిగింది. తమిళంలో మౌన గీతాంజల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, రసకుట్టి, పాపా ది గ్రేట్ వంటి ఎన్నో మూవీస్ కు ఆయన దర్శకత్వం వహించారు. ఇటు తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవునా, మేం వయసుకొచ్చాం, రెడ్ అలర్ట్, సీత, కుబేర వంటి సినిమాల్లో ఆయన నటించారు. 1953 జనవరి 7న ఆయన జన్మించారు. తమిళనాడులోని వెల్లన్ కోయిల్లో ఆయన జన్మించారు.